మోటార్ బైక్ మీద వెళ్ళి వాళ్ళందరినీ కొడుతుంటే అందులో దూకి ఎంత బాగా చేసావా, అందుకని థ్యాంక్ యూ సో మచ్ సార్. అందుకని ఆ గ్యాంగ్ మొత్తానికి రిప్రజెంట్ చేస్తూ నిన్ను ఇక్కడ చూడడానికి ఎంత డీసెంట్గా ఉన్నావు కదా, అక్కడ అచ్చు పోకి అట్లా ఉన్నావు. జస్ట్ క్యారెక్టర్ సార్, నేను నిజంగా డీసెంట్ సార్. నిజంగా క్యారెక్టర్లో నేను ఇక్కడ చూసి ఆశ్చర్యపోయాను. నేను అక్కడెక్కడో అక్కడ చూశాను, కానీ తర్వాత ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత నేను చూడడం ఇప్పుడే చూస్తున్నా, ఎంత డీసెంట్గా ఉన్నాడో. అలాగా అతను చాలా షాబీగా చూపించారు సినిమాలో. క్యారెక్టర్ అది క్యారెక్టర్ సార్. సో దేర్ ఈస్ నైస్, యు ఆర్ అసోసియేటెడ్ విత్ దిస్ వాసు అండ్ శ్రీదేవి. నైస్ ఫర్ యువర్ సపోర్ట్. ఏమయ్యా, నేను డైరెక్టర్ తర్వాత ఇంటరాక్ట్ అయింది ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్ తోటి. ఆ రోజు మన ఇద్దరు అనుకున్న, నేను ముందు తెల్లపోరి సాంగ్ వదలవయ్యా అంటే శ్రీదేవిని వాసు కాదు లవ్ సాంగ్ వదులుదామన్నారు. ఆ తెల్లసూరి సాంగ్ వదలగానే పీక్ అయింది, బాగుంది. నైస్ జాబ్ చూశాను నేను. తర్వాత మీది ఇప్పుడు చూస్తుంటే అర్థమైంది, కలర్ కరెక్షన్స్ అయిపోయినట్టున్నాయి, చాలా బాగా చేశారు, బాగుందండి. సో నవ్ ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ శ్రీదేవి అండ్ వాసు. మీరిద్దరండి, మాకు ఆహాలో ఒక 6 సంవత్సరాల పైనే కదా మాకు జర్నీ ఉంది. అంటే ఫస్ట్ 1 year నేను ఆహాకి రెగ్యులర్గా వెళ్ళేవాడిని. అప్పుడు ఎవ్రీడే పొద్దున ముందు ఇంటరాక్షన్ వీళ్ళతోటే ఉండేది. అట్లాగా మనం ప్రొఫెషనల్గా ఒక ఇంటరాక్షన్ ప్రారంభించిన ఆ తర్వాత మనుషుల్ని మనం ప్రేమిస్తాం, మనకి దగ్గర అవుతారు. అలాగా శ్రీదేవిని ఎప్పుడు చూసినా డార్లింగ్ శ్రీదేవి అనేవాడిని. సో అట్లాగా వీళ్ళిద్దరూ హైలీ టాలెంటెడ్ పీపుల్. ఆ తర్వాత వీళ్ళని ఈ సినిమా తీసుకుని చేయమని చెప్పి అడిగాను. వీళ్ళు ఈ సినిమాని తీసుకుని చాలా శ్రద్ధగా, కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాడు, దాన్ని ఏం అనలేదు కూడా. నేను చాలా బాగా దీన్ని ఎగ్జిక్యూట్ చేసి పగలు రాత్రుళ్ళు ఈ సినిమా మీద ఉండి ఈ సినిమాని ఇంత బాగా తీర్చిదిద్దినందుకు ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ బోత్. రైట్, ఇంకెవరి గురించి చెప్పడం మర్చిపోయినామనుకోకండి. మెయిన్గా నేను మీడియా వారికి రిక్వెస్ట్ ఏంటంటే, ఈ లవ్ స్టోరీ చాలా సున్నితంగా ప్రారంభమయ్యి మన హృదయాల్లోకి చొచ్చుకుని వెళ్ళిపోయే ఒక లవ్ స్టోరీ. డీసెంట్గా ఉంటుంది, ఎక్కడ ఇండీసెన్సీ ఉండదు. ఇటువంటి సినిమాలు జనరల్గా మీరు చాలా బాగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో మై రిక్వెస్ట్ టు మీడియా ఈజ్ టు ప్లీజ్ ప్రమోట్ దిస్ ఫిలిం, యూ విల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అరవింద్ గారు ఒక విషయం గుర్తు చేయమన్నారు, విశ్వక్సేన్ గారికి ఒక క్వశ్చన్ అడుగుతానని. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని మర్చిపోయాను. విశ్వక్, ఇప్పుడు ఇన్ని లవ్ స్టోరీ ఎప్పుడన్నా చెప్పిరా సార్, హీరోయిన్ రాగానే నీకు తెలుగుని చేసుకుంటారు, పక్కన తెలుగుని ఎవరికైనా చూపించిరా సార్ మీరు? చూపించిరా సార్ మీరు? సరే, ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? నేను చూడగానే ఏమన్నా, నేను ఎవరిని చేసుకోవాలో చెప్తున్నారు, నన్ను మాత్రం ఎప్పుడు చేసుకుంటామని అడుగుతున్నా మీరు? నేను ఏమన్నా చూడగానే, ఏంటి ఇదివరకు కన్నా చాలా గ్లామరస్గా తయారయ్యావు, ఏంటి స్కిన్ టోన్ మారిపోయి, ఏంటి ఇలా అయిపోయావు అంటే, లేదు సార్ 1 yearగా తిండి గిండి మార్చేసేసి నేను అలా ఫిట్గా అవ్వాలని అనుకున్నాను, మనం చూసి ఛానల్ అయింది కదా, మనం రికగ్నైజ్ చేశారని ఆనందపడ్డావు. ఇలా ఇంత బాగా రెడీ అవ్వడం ఎందుకు? ఒక అమ్మాయి కోసం కదా. ఎవరు అమ్మాయి? చెప్పండి. వాళ్ళకేమో ఎవరిని చేసుకోవాలో చెప్తారు, నన్ను మాత్రం ఎప్పుడు పెళ్ళి అని అడుగుతారు. అది కూడా చెప్తే ఇంకా పోయి కట్టేస్తా సార్. మరి దిల్సుఖ్ నగర్లోనే చూడు ఉన్నారు, నాకు తెలుసు. నీకు ఎందుకు దిల్సుఖ్ నగర్ నుండి జూబ్లీ హిల్స్ వస్తే మళ్ళీ దిల్సుఖ్ నగర్ పంపిస్తారా నన్ను? సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్, మీరు ఫస్ట్